వెరోనా నగరంలో రెండు శక్తివంతమైన కుటుంబాలు, మాంటేగ్స్ మరియు కాపులెట్స్, శత్రువులు. రోమియో ఒక మాంటేగ్ మరియు జూలియట్ ఒక కాపులెట్. వారి కుటుంబాల మధ్య ద్వేషం ఉన్నప్పటికీ వారు గాజంగా ప్రేమలో పడతారు. రోమియో మరియు జూలియట్ కాపులెట్ పార్టీలో కలుస్తారు. వారు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు కాని త్వరలోనే వారి కుటుంబాలు శత్రువులని తెలుసుకుంటారు. అయినప్పటికీ వారు ఫ్రియర్ లారెన్స్ సహాయంతో రహస్యంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. రోమియో స్నేహితుడు మెర్క్యుటియోను జూలియట్ బంధువు టైబాల్ట్ చంపేస్తాడు. కోపంతో రోమియో టైబాల్ట్ను చంపి వెరోనా నుండి బహిష్కరిస్తాడు. జూలియట్ గుండె పగలిపోతుంది. ఫ్రియర్ లారెన్స్ జూలియట్కి ఒక కషాయాన్ని ఇస్తాడు. దానిద్వారా ఆమె చనిపోయిందని అనిపిస్తుంది. తద్వారా ఆమె తప్పించుకుని రోమియోతో తిరిగ కలవవచ్చు. కాని రోమియోకి ఆ ప్లాన్ గురించి సందేశం అందదు. జూలియట్ని చూసి రోమియో నిజంగా చనిపోయిందని నమ్ముతాడు. గుండె పగిలిపోయి విషం తాగ చనిపోతాడు. జూలియట్ మేల్కొని రోమియో చనిపోయి ఉండటం చూసినప్పుడు ఆమె అతని కత్తిని తీసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. కుటుంబాల మధ్య ద్వేషం అమాయక ప్రేమను, జీవితాలను ఎలా నాశనం చేస్తుందో రోమియో అండ్ జూలియట్ చూపిస్తుంది. ఇది విధి మరియు అపార్థం గురించిన విషాద ప్రేమకథ.